యుద్ధమా శరణమా? యుద్ధమా శరణమా? జీవసళ్ళి భయపడిస్తున్నాడా? మీకు పింఛన్లు రావని చెప్తున్నాడా? మీకు మీ మీద కేసులు పెడతామని చెప్తున్నాడా? గెలిచేది మా జగనన్నే సాయిప్రసాద్ రెడ్డి అని చెప్తున్నాడా? ఎన్ని కేసులైనా పెట్టుకోమనండి, ఎన్ని పింఛన్లైనా తీసేసుకోమనండి, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోమనండి. తిరిగి ప్రతి ఒక్కటి లెక్కతో సహా వడ్డీతో సహా చెప్తామని చెప్పండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసినా నేను, ఇక్కడ నుంచి ఎర్రమట్టి తోలుతున్నావు, ఇలాగే టిప్పర్లు వెళ్తాయి, మా ఊరు గుంతలమైనటువంటి రోడ్లు అయినాయి, ఎర్రమట్టి తోలేటువంటి కాంట్రాక్టర్లు కానీ మీకు కానీ ఆ గుంతలు పూడ్చాల్సిన బాధ్యత లేదా అని చెప్పి మా జన సైనికుడు రాము పోస్ట్ పెడితే రాత్రికి రాత్రే 12 గంటలకి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ తల్లి, పక్షపాతంతో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి అనేది కూడా చూడుకోకుండా రాముని స్టేషన్కి రమ్మని పోలీసులను పంపించాడు. ఆ రోజు ఎస్ఐ గారితో నేను మాట్లాడినా. అక్కడ జరిగిన తతంగం ఏంటంటే, అనారోగ్యంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఊరు గురించి బాధపడుతున్నటువంటి, ఆవేదన పడుతున్నటువంటి యువకుణ్ణి కూడా ఆపడానికి ప్రయత్నించినటువంటి గురునాథ్ రెడ్డి గారు, ఎక్కడున్నారండి మీరు? నీళ్ళు ఇచ్చారా మీ ఊరికి? మీ ఊరికి డ్రైనేజీలు ఇచ్చావా? మీ ఊరికి పేదోళ్ళకి ఇళ్ళు ఇచ్చావా? మీ ఊరికి కరెంట్ ఇచ్చావా? మళ్ళీ మీ ఊరికి చనిపోతే అట్లీస్ట్ ఒక శ్మశాన వాటికైనా ఇచ్చావా? మళ్ళీ ఇన్ని చెయ్యడం చేత కానీ నువ్వు ఒక్కడే బాగుంటే ఎట్లా గురునాథ్ రెడ్డి? ఊర్లో ప్రజలందరూ బాగున్నారని కోరుకోవాలి కదా. నేను ఒక్కటే చెప్తున్నా, పవర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు నేను పులి అని చెప్పుకునేవాడే. పవర్ లేకున్నప్పుడు కూడా మీకోసం కష్టపడేవాడు నిజమైన పులి. ఆ దమ్ముందా వాళ్ళకి? మళ్ళీ 15 ఏళ్లుగా పవర్ లేకపోయినా కూడా మీకోసం, మీ కష్టాల కోసం మేము వస్తున్నాము. అందుకే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి నేను చెప్పేది ఒకటే, మీరు మీ గ్రామం మారాలంటే ఇదే విప్లవం మే 13వ తేదీ వరకు కొనసాగాలి. మీరందరూ మీ ఇంట్లో తెలియని అక్క చెల్లెమ్మలకు, తెలియని అవ్వతాతలకు కూడా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి పౌరుషంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలియజేయాలి. ఈసారి జీవసళ్ళే కమలం పువ్వు అడ్డగా మారాలి. కమలం పువ్వుకు గుర్తుకు ఓటేస్తే వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పులు వాళ్ళకి గుర్తుకు రావాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పంచలింగాల నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెముల అన్నదమ్ములకి అందరికీ పవన్ కళ్యాణ్ గారు పేరు గుర్తుంది కదా, సహాయానికి, త్యాగానికి నిలువెత్తు రూపం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే అభివృద్ధి మాంత్రికుడు, అభివృద్ధి అంటే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. పేదల ఇండ్లకు సంక్షేమం అంటే గుర్తొచ్చేది నరేంద్ర మోదీ గారు. ఈ 3 సింహాల కలయికే ఈ కూటమి. ఎవరు భయపడొద్దండి. ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే, పార్థసారథి గారిని గెలిపిస్తే ప్రతి అక్క చెల్లెమ్మకు 18 నుంచి 59 ఏళ్లు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మకు నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు.
అలాగే ప్రతి పేదవాడికి ఇల్లు వస్తుంది, మీ గ్రామానికి నీళ్లు వస్తాయి, మీ ఊరికి శ్మశాన వాటికి వస్తుంది, మీ ఊరికి కరెంట్ వస్తుంది. అలాగే మీకు అందరికి గ్రామస్తులకు ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ ఇక్కడ, అవునా కాదా? మళ్ళీ ఇప్పటి వరకు సాయి ప్రసాద్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా పెరుగుతున్న గ్రామానికి నీళ్లు ఇచ్చాడా? మరి ఎందుకు వేస్తారన్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఓటు అని అడుగుతున్నా. అక్క, చెల్లి, అవ్వ, తాత, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి. వేస్తే వేలకు వేలు కరెంటు బిల్ వస్తుంది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ 13 రోజులు, ఈ 15 రోజులు విసన కర్ర వాడినా పర్వాలేదు, ఫ్యాన్ వైపు మాత్రం చూడొద్దండి. కమలం గుర్తుకు ఓటేసి మా పార్థ సారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను ఒక్కడే చెప్తున్నా, పార్థ సారథి గారు గెలిచిన తర్వాత ఆయనతో పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తప్పకుండా తీసుకుంటారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్రతి కుటుంబ సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తాము.